हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, చాలా మంది గ్రహణ సమయంలో చేసే మంత్ర జపం గురించి అడుగుతున్నారు. గ్రహణములు ఈ సంవత్సరం కూడా వస్తున్నాయి. 14వ తేదీ మార్చి నెల 2025 శుక్రవారము చంద్రగ్రహణం పడుతుంది. ఈ చంద్రగ్రహణం మన భారతదేశంకు రాదు. ఇది డబ్లిన్, లిస్బాన్, హొనోలులు, న్యూయార్క్ నగరాలు, లాస్ ఏంజల్స్, టొరంటో, చికాగో, మెక్సికో సిటీ, బ్రెసిలియా, శాంటియాగో, వాషింగ్టన్ DC, అక్లాండ్, శాన్ ఫ్రాన్సిస్కో, సువాలిమా మరియు ప్రపంచంలో వివిధ ప్రముఖ నగరములలో కనిపిస్తుంది. కానీ భారతదేశంకు, పాకిస్తాన్ కు మరియు శ్రీలంక దేశాలకు ఈ గ్రహణం వర్తించదు. మార్చి 14, 2025 శుక్రవారం ఉదయం 9:27 ప్రారంభమైన చంద్రగ్రహణం 11:56 ముగుస్తుంది. అదే ప్రకారంగా సూర్యగ్రహణం 29 మార్చ్ 2025 శనివారం ఉదయం 6:47 నుండి 7:41 వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఈ గ్రహణం కూడా కెనడా, స్పెయిన్, ఐర్లాండ్, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, డెన్మార్క్, జర్మనీ, నార్త్ వే, ఫైనాల్డ్ అండ్ రష్యాలో కనిపిస్తుంది. భారతదేశంలో నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, ఫుజీ, ఆసియా ఖండంలో కొన్ని దేశములకు ఇది కనిపించదు. అయినప్పటికీ కూడా మనం మన నవగ్రహాలలో ప్రథమ, ద్వితీయ గ్రహములకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఒక భక్తియుతంగా ఆ రోజు మన దేవత యొక్క అనగా కులదేవత యొక్క లేక అనుష్ఠాన దేవత యొక్క జపములు చేసి సూర్యచంద్రులకు క్షేమం జరగాలని కోరుకోవడం మన యొక్క మానవ నైజం, మన యొక్క విధానం కూడా. దివ్యాత్మ స్వరూపులారా, అయితే టైం ఉండే వాళ్ళు, సాధనలు ఇంకా చేయాలనుకునే వాళ్ళు చేయండి. దానికోసం చాలా సాధనలు మీకు అందిస్తున్నాం. సూర్యగ్రహణ సమయంలో కాలభైరవ సాధన చేయడం వలన శత్రు నాశనం చేయడం ఎలా అనేది ఇప్పుడు చెప్పుకుందాం. దివ్యాత్మ స్వరూపులారా, మనం ఇంతకు ముందు మృత్యుంజయ ప్రసంగంలో సూర్యగ్రహణ, చంద్రగ్రహణం గురించి చెప్పుకున్నాం. అది వినండి, తర్వాతే జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు సూర్యగ్రహణ సమయంలో లేక చంద్రగ్రహణ సమయంలో కాలభైరవ యొక్క సాధన గురించి చెప్పుకుందాం. సూర్యగ్రహణము రాహు ద్వారా, చంద్రగ్రహణము కేతువు ద్వారా భౌగోళిక శాస్త్రములను అనుసరించి వస్తూ ఉంటాయి. ఇది భారతదేశ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన ప్రతి విజ్ఞానంతో ముడిపడి ఉంటుంది. విజ్ఞానవేత్తలకు కూడా అర్థం అవుతుంది. కాబట్టి మనం విజ్ఞానాన్ని కూడా అనుసరిస్తూ ఇటువంటివి పరిపాలించవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, అయితే ఏం చేయాలి అన్నది ముందుగా తెలుసుకుందాం. ముందుగా శివారాధన చేస్తున్న వాళ్ళు, శివుని యొక్క అనుగ్రహం పొంది ఉన్నవారు, శివుని అనుగ్రహం కోసం నిరంతరం తప్పించేవారు ప్రత్యక్షంగా ఇప్పుడు మేము చెప్పే మంత్రమును జపం చేసి శత్రువుల నుండి బయటపడి సకల శత్రువులను నిర్జించడంతో పాటు ప్రతికూల శక్తులను కూడా అధిగమించగలరు, ప్రశాంతత చేకూర్చుకోగలరు, ఆత్మవిశ్వాసము పెంపొందించుకోగలరు, వ్యాపారము, వాణిజ్యము, ఉద్యోగంలో పురోగతి, రాహు, కేతు, శని దోషముల నుండి ముగింపు పలకవచ్చు. ఈ మంత్రము అష్టమి, అమావాస్య, పూర్ణిమ రోజు ప్రారంభించి 16 రోజులు రోజుకి 16 మాలలు జపం చేసి కూడా కాలభైరవుని యొక్క అనుగ్రహంతో ఇప్పుడు మనం చెప్పే విధానాలన్నీ అందుకొనవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు ప్రత్యక్షంగా మంత్రము ఓం భ్రాం కాలభైరవాయ క్లీం సూం నమః. మంత్రం మరోసారి ఓం భ్రాం కాలభైరవాయ క్లీం సూం నమః. మంత్రం మరోసారి ఓం భ్రాం కాలభైరవాయ క్లీం సూం నమః. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రమును నల్లని వస్త్రములు, నల్లని ఆసనము, రుద్రాక్షమాలతో జపం చేయవలసి ఉంటుంది. అయినంత వరకు శివునికి అభిషేకం చేస్తూ, శివాలయ దర్శనం చేస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. శివుని యొక్క ఉపాసకులు, కాలభైరవుని యొక్క ఉపాసకులు మరియు వీరభద్ర, బడుగవైర ఉపాసకులు ఈ మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోగలరు. లేదు శత్రుబాధలు ఎక్కువగా ఉన్నాయి, కాలభైరవుని యొక్క అనుగ్రహం పొందుతామన్న వాళ్ళు కూడా ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు. దీనిలో ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మీరు అవగాహన పెంచుకునేందుకు ప్రయత్నం చేయండి. ప్రసంగములను వినండి. అవగాహన పెంచుకున్న తర్వాతే జపములకు ఉపక్రమించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎండు పళ్ళను అనగా కిస్మిస్, జీడిపప్పు, బాదాం ఇటువంటి ప్రసాదం నివేదన చేస్తూ జపం చేయవలసి ఉంటుంది. ఇదే మంత్రముతో సకలం సిద్ధింపజేసుకోవాలన్నప్పుడు ముందు చెప్పే విధానం చేయవచ్చు. లేదా ఇదే మంత్రం 1,00,000 జపం చేసి గురువు వద్దకు వెళ్లి పురస్కరణ విధులు గావించిన వాళ్ళు ఇదే మంత్రముతో సర్వశత్రువులను నిర్జింపజేయగలరు. కాగా తంత్రయోగంలో సత్కర్మలు ఈ మంత్రంతో చేయవచ్చు. క్షుద్ర కర్మలు అంటే నీచ క్షుద్ర కర్మలు కూడా ఈ మంత్రముతో తంత్రాగమ విధులతో అతి సున్యాసంగా చేయవచ్చు. కానీ ఇటువంటివి చేయాలంటే గురు సమక్షంలో గురు యొక్క ఆధీనంతో చేయవలసి ఉంటుంది. ప్రత్యక్షంగా జపం చేసి కాలభైరవుని యొక్క అనుగ్రహం పొందాలనుకునే వాళ్ళు శివునికి ఆరాధన చేసి గ్రామాలయ దర్శనం చేస్తూ అనగా గ్రామ దేవత యొక్క దర్శనం చేస్తూ ఈ మంత్రమును ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. ఈ జపం చేసినప్పుడు ఆరంభించిన నుండి ముగించిన వరకు గ్రహణ సమయంలో చేస్తున్నారు కాబట్టి మౌనంగా ఉండాలి. మనం ఈ మంత్ర జపం చేస్తున్నట్టుగా ప్రాణ స్నేహితులకు కూడా చెప్పకూడదు. తల్లి, భార్య, కూతురు మాత్రమే తెలుసుకోవచ్చు.
పెద్ద కొడుకు చెప్పవచ్చు, పెద్ద కొడుకు మీకు సహాయం కూడా చేయవచ్చు. తండ్రి తల్లి మీకు సహకరించవచ్చు, భార్య కూడా మీకు సహకరించవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, అయినంత వరకు ఈ జపం చేసే సమయంలో ఖాళీ కడుపుతో ఉండడం చాలా మంచిది. ఆకలితో ఉంటూ ఈ మంత్ర జపం చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగ్గ ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన ఆనందభరితమైన జీవితం కొనసాగించేందుకు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మనకు వస్తున్న సర్వ ఆటంకములను మన చేతులార మనమే తొలగించుకొని మన జీవితములను మనం నిర్మించుకోవడంతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కూడా బాధ్యతగా తలనెత్తుకుంటారని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ అఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.